హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ కార్తీక సోమవారం రెండో సోమవారం కదా. ఉపవాసం ఉండేవాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. ఉపవాసం లేని వాళ్ళు చక్కగా పొద్దున్నే అలాగే సాయంత్రం అయినా సరే మీకు వచ్చినట్టు శివ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. నేనేం చేస్తానంటే పొద్దున్నే పనులన్నీ అయిన తర్వాత, మరీ పొద్దున్నే కుదరదండి నాకు, అందుకనే పనులన్నీ అయిన తర్వాత లేకపోతే ఈవినింగ్ కానీ ఎప్పుడైనా ప్రదోష వేళ శివ పూజ చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. మనం శుచిగా స్నానం చేసిన తర్వాత దేవుడికి పూలన్నీ పెట్టుకొని మంచిగా అలంకారం చేసిన తర్వాత శివలింగాన్ని ఒక పళ్ళెంలో ఉంచి, వెండి పళ్ళెం ఉంటే వెండి పళ్ళెము, లేకపోతే స్టీల్ పళ్ళెం, ఆ పళ్ళెంలో ఉంచి ఇలాగే శివుడి మీద ఇలా చేయి పెట్టి వందే శంభు ఉమాపతిం సురుకురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం నొగదరం వందే పశూనాంపతిం వందే సూర్యశశాంక హనైనో వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రించ వదం శివం శంకరం అని ఈ చిన్న పువ్వు బోర్లించి మనం ఈ చెయ్యిలా పెట్టి ఉమామహేశ్వరాభ్య నమః ధ్యాన ఆవాహనాది షోడశోపచారం మనసా సమర్పయామి అనుకుని, మీకు కుదిరితే కనుక షోడశోపచార పూజ బుక్కులో చూసి మంచిగా చేసుకోండి. కుదరని వాళ్ళు ఇట్లా చేయిపెట్టి మనసా సమర్పయామి అనుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ, లేకపోతే అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ మంచిగా ఆయనకి అభిషేకం చేసుకోండి. నీళ్లతో ఉంటే కనుక పంచామృతాలతో చేసుకోండి. ప్రతి అభిషేకం చేసే ముందు నీళ్లతో చేయాలి, తర్వాత పాలు, అలాగే పంచామృతాలతో చేసిన తర్వాత మళ్ళీ నీళ్లతో చేయాలి. అలాగే మనం ఫ్రూట్ జ్యూసులతో కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కుదిరితే ఎలా వీలైతే అలా చేసుకోండి. మంత్రాలే చెప్పి చేయాల్సిన అవసరం లేదండి. శివుడికి ఎలా చేసినా ఆయన సంతృప్తుడవుతాడు. అభిషేకం అంతా అయిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శివలింగాన్ని మంచిగా శుభ్రం చేసి మెత్తటి వస్త్రంతో తుడిచి మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టి పువ్వులది పెట్టి, మీకు వీలైతే చక్కగా శుద్ధోదక స్నానం అని చెప్పి వస్త్రాలు, అలాగే యజ్ఞోపవీతము, గంధం, కుంకుమ అన్నీ పెట్టేసి మీకు వీలైతే లింగాష్టకం చదువుకోండి. ఇంకా వీలైతే కనుక శివుడి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. ఈ శివాభిషేకం మనకి సింపుల్గా, మనం నమ్మకం చమకం మనకి రావు కదా, మంత్రాలు రావు కదా, కొంతమంది ఆడవాళ్ళు కూడా చెయ్యొద్దంటారు. ఇట్లా నీళ్లు పోసి అభిషేకం మటుకు చేసుకోవచ్చు మంచిగా శివాభిషేకం. అప్పుడు మీరు నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఒకటి ఉంది, 10 minutes అభిషేకం అని చెప్పి, అది పెట్టుకుని మంచిగా చేసుకోండి. అలాగే మనకు పంచామృతాలతో చేసుకోవచ్చు, అలాగే రసాలతో చేసుకోవచ్చు, గంధం నీళ్ళతో చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసిన తర్వాత మటుకు శుద్ధోదక స్నానం చేసిన తర్వాత ఇంకా పూలతో అలంకారం చేసి అష్టోత్తరం అన్ని చదువుకుని లింగాష్టకం చదువుకుని విభూతితో అలంకారం చేసుకోవచ్చు. లింగాష్టకం చదువుతూ ఓం నమ శివాయ అనుకుంటూ చక్కగా ఇలా విభూతితో కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఎప్పుడు శివుడికి తెల్ల అక్షింతలతో మటుకు, అంటే ఆవు నెయ్యితో కలిపిన బియ్యంతో చేసుకోవాలండి. చక్కగా శివ పంచాక్షరి స్తోత్రం నాగేంద్ర హారాయ త్రిలోచనాయ అది కూడా చదువుకుంటూ మంచిగా పూజ చేసుకోవచ్చండి. మీకు ఎలా వీలైతే అలా కుదిరితే చేసుకోండి. ఆఫీసులో ఉన్న వాళ్ళు ఈవినింగ్ మంచిగా గుడికి కుదిరిన వాళ్ళు గుడికి వెళ్ళి లింగం మీద అభిషేకం చేసుకోవచ్చు వాటర్తో. పూజంతా అయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం చేసుకుని పూజ ముగించుకోవచ్చు. ధూపం ఆగ్రాపయామి, ధూపం దర్శయామి, శ్రీ ఉమామహేశ్వరాభ్య నమః, దీపం దర్శయామి. నైవేద్యం మీకు పళ్ళుంటే పళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే పచ్చిపాలు తీసుకుని పక్కకు పెట్టుకుని అవి కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. నేను ఇవాళ పళ్ళు, పాలు నైవేద్యం పెట్టాను. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్య నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఓం నమ శివాయ ఓం శ్రీ శివాయ నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇలా మీకు వీలైనంత వరకు మంచిగా చేసుకోండి పూజ. థ్యాంక్ యూ అండి. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని విష్ణుమూర్తిని చూసుకుంటూ శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది.